హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టోటల్ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నానో నాకే ఐడియా లేదు, చూడాలి. 1 2 3 4 5 6 ఇవాళ నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను నా లాస్ రికవరీ గ్రూప్ లో. అండ్ ట్రేడ్ వచ్చేసి 6 ట్రేడ్స్ లో ఒక ట్రేడ్ స్టాప్ లాస్, 5 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ పుట్ 78 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత ఆల్ టార్గెట్ అచీవ్ అయింది, బట్ 78 పాయింట్స్ ట్రైలింగ్ కాబట్టి మనం ట్రైలింగ్ యూస్ చేస్తాము. అండ్ సెన్సెక్స్ వచ్చేసి సెకండ్ ట్రేడ్ 60 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, అండ్ ఇక్కడ కూడా ట్రైలింగ్ జరిగింది. దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పుట్ సైడ్, ఇక్కడ 40 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ ఇక్కడ ఇంకో ట్రేడ్ వచ్చేసి పుట్ సైడ్, ఇక్కడ 69 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ 28 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఆల్ టార్గెట్స్ ఇచ్చింది, ఇది కూడా ఆల్ టార్గెట్స్ ఇచ్చింది, బట్ 28 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తో బయట వచ్చేసాను. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి మీరు టైమింగ్ చూస్తే 1:35 PM. ఇక్కడ నేను తీసుకున్న లాస్ వచ్చేసి 20 పాయింట్స్ ఓన్లీ. అండ్ ఈ నెలలో ఇది 4th స్టాప్ లాస్ నాది, 4th స్టాప్ లాస్. అండ్ 61 ట్రేడ్స్ ప్రాఫిట్ బుక్, 61 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుక్, 4 ట్రేడ్ స్టాప్ లాస్, అంటే 65 ట్రేడ్స్ లో 4 ట్రేడ్ స్టాప్ లాస్. 4 ట్రేడ్ నాది స్టాప్ లాస్ జరిగాయి కదా. నాది 1st జూన్ నుంచి ఇవాళటి వరకు వీడియో చూసుకోండి, 100 పాయింట్స్ కూడా లాస్ ముందరికి చేరి ఉండదు. ఎందుకంటే టార్గెట్ మాక్సిమం పాయింట్స్ తీసుకుంటాను, స్టాప్ లాస్ వచ్చి మినిమం పాయింట్స్ తీసుకుంటాను. అండ్ సెకండ్ హాఫ్ లో నాకు నా హైదరాబాద్ క్లయింట్స్ తో అండ్ అనంతపూర్ క్లయింట్స్ తో, తిరుపతి క్లయింట్స్ తో ఒక చిన్న మీటింగ్ ఉండే. సో సెకండ్ హాఫ్ అనేది నేను ఆఫ్టర్ 1:30 నేను మార్కెట్ వదిలేసి డెస్క్ టాప్ మొత్తం క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో నా టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి, నేను కంప్లీట్ లో గ్రీన్ లో ఉన్నాను. కాబట్టి నేనేం చేశాను, సో మార్కెట్ ఇలాగే ఉంటదని నేను మార్కెట్ ని వదిలేసి వెళ్ళిపోయాను. అండ్ ఈవినింగ్ వచ్చే వరకు చూస్తే మార్కెట్ ఇంత పెద్ద ర్యాలీ ఇచ్చింది. ఇఫ్ నేను మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కూర్చొని ఉంటే ఈ కంప్లీట్ ర్యాలీలో మినిమం 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసేవాడిని. సో ఇవాళ నా 15 మెంబర్ క్లయింట్స్ తో నాకు మీటింగ్ ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళిపోయాను. అందుకే ఇవాళ ట్రేడ్స్ అనేవి మిస్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్ చూస్తుంటే చాలా మంచి పాయింట్స్ నేను మిస్ అయిపోయాను. బట్ అది వదిలేయండి, ఏదో ఒకటి అయితేనే ఉంటది ఓకే మార్కెట్ లో. అండ్ ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసిన ట్రేడ్స్ అన్ని మనం చూద్దాం. ఓకే, అండ్ లాస్ ఎందుకు అయిందో అది కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 9:28 AM. అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ కాకముందే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎలా ట్రేడ్ తీసుకున్నాను అంటే సింపుల్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మాకు మార్కెట్ లో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్, ఇక్కడ ఉంది. ఓకే, ఒక ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇంకో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇంకోటి డైరెక్ట్ బ్రేక్ డౌన్. సో పైన లెవెల్స్ మనం చూసుకుంటే వి గాట్ ఎ జోన్. ఓకే, జోన్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇట్స్ ఏ జోన్, ఇది కంప్లీట్లీ ఒక సెల్లింగ్ జోన్. ఓకే, ఈ సెల్లింగ్ జోన్ తో క్యాండిల్ రిజెక్ట్ అయి కిందికి వస్తుంటే నేను ట్రేడ్ తీసుకున్నాను. అండ్ 5 minutes లో కనుక మీరు ఇక్కడ చూసుకుంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కూడా క్రియేట్ అయింది. అండ్ నో ఆర్డర్ బ్లాక్ ఆన్ సెల్లింగ్ సైడ్ కూడా క్రియేట్ అయింది. అందుకే ఫస్ట్ ట్రేడ్ నేను సెల్ సైడ్ తీసుకున్నాను. మీరు చూడొచ్చు, నేను సెల్ సైడ్ తీసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మళ్ళీ ఆ టార్గెట్స్ అచీవ్ అయింది. సో మళ్ళీ దాని తర్వాత నా సెకండ్ ట్రేడ్ మీరు చూసుకుంటే సెన్సెక్స్ 9:56 AM. సెన్సెక్స్ 9:56 AM అంటే ఇది 9:15 to 9:30 క్యాండిల్, ఇది 9:30 to 9:45 క్యాండిల్, ఇది 9:45 to 10 o'clock క్యాండిల్. సో ఈ క్యాండిల్ లో ఫస్ట్ క్యాండిల్ లెవెల్ కంప్లీట్ గా బ్రేక్అవుట్ అనేది క్లోజ్ చేసి అండ్ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నాను. అందువల్లనే సెకండ్ ట్రేడ్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్. అండ్ థర్డ్ ట్రేడ్ లో బ్యాంక్ నిఫ్టీలో 11:04 AM, బ్యాంక్ నిఫ్టీ 11:04, ఇది ఈ క్యాండిల్ లో ఇన్ డిసిజన్ క్యాండిల్. మార్కెట్ లో ఇక్కడ ఎక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ లేదు. అండ్ సెల్ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ అనాలిసిస్ ఇస్ ద బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, ఏదైనా ఇన్ డిసిజన్ క్యాండిల్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కావాలి. సో ఇక్కడ నాకు ఇన్ డిసిజన్ క్యాండిల్ ప్లస్
5 minutes లో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించింది. అండ్ ఈ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది మల్టిపుల్ టైమ్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఇస్తుంది కాబట్టి తీసుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే సెల్లింగ్ ట్రేడ్ వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళి ట్రేలింగ్ ఇచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ కనిపించిందా? ట్రేలింగ్ ఇచ్చింది. అందువల్లనే ఇక్కడ ఓన్లీ 40 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. దాని తర్వాత క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ 11:55 AM అంటే ఇది దీని పక్కన రెడ్ క్యాండిల్ లో ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. సేమ్ ట్రేడ్, ఎందుకంటే బ్రేక్అవుట్ ఉంది, ఇండిసిజన్ క్యాండిల్ ఉంది కాబట్టి తీసుకున్నాను. అందువల్లనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇలా కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. లాస్ట్ ట్రేడ్ నాకు లాస్ ఎందుకు అయింది అంటే మార్కెట్ లో మన జోన్ క్యాండిల్ ఉంది కదా, ఈ జోన్ క్యాండిల్ ఇది కంప్లీట్ బ్రేక్ చేసిన తర్వాత మన ఇక్కడ హై పాయింట్ ఉందా, ఈ హై పాయింట్ కిందికి మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తూ ఈ హై పాయింట్ దగ్గరనే మీకు ఇంకో మార్కింగ్ చూపిస్తాను. ఈ హై పాయింట్ దగ్గరనే మీరు కొంచెం వెనకాలి వెళ్ళి చూస్తే రీసెంట్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఇక్కడికి వెళ్ళే బ్రేక్ అయి రీటెస్ట్ రివర్సల్ చేసింది కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళే మనకు బ్రేక్ డౌన్ దొరికింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా ఇది వర్క్ చేస్తుందని నేను ట్రేడ్ తీసుకున్నాను. మళ్ళీ దాని తర్వాత కిందికి వచ్చి మళ్ళీ అదే లెవెల్ బ్రేక్ అవుతుంటే నేను ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది నాకు కనిపించింది ఫామ్ అవుతూ. సో అందుకనే ఆ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ లో కనిపిస్తే మనం ఎందుకు హోల్డ్ చేయాలి, మళ్ళీ మార్కెట్ వేరే పాయింట్స్ వస్తే చూసుకుందాం అన్నట్టు సిస్టమ్ కంప్లీట్ మొత్తం షట్ డౌన్ చేసుకున్నాను 20 పాయింట్స్ లాస్ తీసుకొని. ఓకేనా అండి? సో ఇలా ఇవాళ నా ట్రేడింగ్ సెషన్ అనేది కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ లో క్లోజ్ అయింది. ఈ లాస్ట్ ఈ ట్రేడ్ అనేది నేను చాలా మిస్ అయ్యాను. నాకు చాలా రిగ్రెట్ ఉంది, కానీ నాకేం ప్రాబ్లం లేదు దాని గురించి. బట్ అది చూసుంటే డెఫినెట్లీగా నేను ట్రేడ్ తీసుకునేవాడిని. అండ్ ఎందుకు నాకు రిగ్రెట్ అవుతుంది అంటే మార్కెట్ లో నాకు ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ కనిపించింది. సెకండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది, నేను ట్రేడ్ ఇక్కడే పట్టుకునేవాడిని ఇఫ్ మార్కెట్ ఇక్కడ నాకు నేను చూసి ఉంటే. మళ్ళీ చూసుకుంటే ఇంకో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, మళ్ళీ చూసుకుంటే ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్, మల్టిపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి. దాంతో పాటు మీరు 5 minutes లో చూసుకుంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా ఇక్కడ నాకు ఉంది. సో నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి అయ్యింది ఇవాళ. సెకండ్ హాఫ్ చూసుకోలేదు, చూసుకుంటే నేను చాలా మంచి ట్రేడ్స్ పట్టేవాడిని. బట్ ఇప్పుడు వచ్చేసి మండే ఒక న్యూస్ వచ్చింది, చిన్న న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వల్ల మార్కెట్ ఇంత బాగా పెరిగింది అని అనుకుంటున్నారు. బట్ నేను ఎటువంటి న్యూస్ ఫాలో చేయను. నా ఓన్ అనాలిసిస్ చెప్తున్నాను, నేను ఫాలో చేయను. నాకు ఇవాళ మార్కెట్ పైకి ఎందుకు వెళ్ళిందని అడిగితే నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర మార్కెట్ బయ్యింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది అని నేను అనుకుంటాను, అంతే. అండ్ ఫస్ట్ క్యాండిల్ లెవెల్ అనేది డైరెక్ట్ గా కంప్లీట్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి, అండ్ ఎఫ్ఈజీ రీటెస్ట్ కూడా ఉంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళిందని నేను అనుకుంటానండి. అంతేకాని ఇవాళ ఏదో న్యూస్ వచ్చింది, మళ్ళీ అలాంటి న్యూస్ వస్తే మార్కెట్ లో అలా ఉంటది అని నేను డిస్ట్రాక్ట్ అవ్వను. మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకండి. అండ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మండే రోజు ఏదైనా హెవీగా గ్యాప్ అప్ జరిగితే, లేకపోతే ఏదైనా లెవెల్ కనిపిస్తే మన దగ్గర ఒక 2 లెవెల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 లెవెల్స్ వచ్చేసి మన గ్యాప్ అప్ జరిగితే ఈ పాయింట్స్ దగ్గర ఎక్కడైనా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తే మనకు ఇమీడియట్ సెల్లింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆ లెవెల్స్ వచ్చేసి మీకు 57,081, 57,313. మార్కెట్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఇవాళ ఒక క్యాండిల్ క్లోజ్ చేసింది కదండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్ అ బ్రేక్అవుట్. సో ఆ బ్రేక్అవుట్ పాయింట్ ని బ్రేక్ చేసి ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు రీటెస్ట్ రివర్సల్ ఇస్తే సెల్లింగ్ అండి. సేమ్ టు సేమ్ ఇక్కడ నిఫ్టీ చూసుకుంటే కూడా నిఫ్టీలో ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్ చేస్తే, గ్యాప్ అప్ చేయకపోతే కింది లెవెల్ ఉందండి, ఈ కింది లెవెల్ గ్యాప్ అప్ చేయకపోతే, గ్యాప్ అప్ చేస్తే సెల్లింగ్ అనేది ఈ పాయింట్ దగ్గరే రావాలి, లేకపోతే మార్కెట్ సైడ్ వేస్ బయింగ్ అయినా కన్ఫర్మ్ చేయాలి. ఓకే, అండ్ సెన్సెక్స్ లో కనుక మనం చూసుకుంటే సెన్సెక్స్ లో సింపుల్ గా ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెన్సెక్స్ లో కూడా ఈ లెవెల్ ఒకటి ఉంది, ఈ లెవెల్ ఒకటి ఉంది. 75,772, 75,436 ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో 2 లెవెల్స్ ఉన్నాయి. అయితే మండే మార్కెట్ ట్రేడ్ చేద్దాం, లేకపోతే చెయ్యొద్దు. అంతేగాని కన్ఫ్యూజన్ లో ఉండి మనం ట్రేడ్ చెయ్యొద్దండి. ఓకేనా? అండ్
ఈ కంప్లీట్ అనాలిసిస్ మొత్తం మీకు నేను మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మార్నింగ్ లో మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటది. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ చేయవచ్చు. మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ అనేది జాయిన్ అవ్వచ్చండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.